మన చైల్డ్హుడ్ స్టోరీస్లో ఒక కామన్ డైలాగ్ వినింటాం, అదే కాకుల దూరని కారడవి అని. అలాంటి అడవి ఉంటుందా అని నా డీప్ సెర్చ్ తర్వాత అమెజాన్ అడవుల గురించి చేయాలని చెప్పి ఫిక్స్ అయ్యాను. వీడియోకి ఒక లైక్ డ్రాప్ చేయండి. ఇంకా స్టోరీలోకి వెళ్దాం. అమెజాన్ అడవి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి. ఈ అమెజాన్ అడవి సైజు గురించి చెప్పాలి అంటే దాదాపుగా 6.7 మిలియన్ కిలోమీటర్స్ ఉంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇండియాని 2 టైమ్స్ కలిపితే ఎంత ఉంటుందో అంత పెద్దది ఈ అమెజాన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ ఫారెస్ట్లో ట్రావెల్ చేయడం అనుకున్నంత ఈజీగా ఉండదు. వేసే ప్రతి అడుగులో కూడా మన ప్రాణానికి హాని ఉంటుంది. చెట్టు చాటున్న చీత పంజాతో అటాక్ చేయొచ్చు. చెట్టుకు చుట్టుకున్న అనకుండా నిన్ను కాటే వేయొచ్చు. అక్కడే ఉన్న విషపు చీమ నిన్ను కుట్టేయచ్చు. ఇలా చాలా దట్టంగా భయంకరంగా ఉంటుంది ఈ అమెజాన్ ఫారెస్ట్. ఈ అమెజాన్ ఫారెస్ట్ సౌత్ ఆఫ్రికాలో ఉంటుంది. ఈ అమెజాన్ ఫారెస్ట్ కి చుట్టుపక్కల 9 దేశాలు ఉన్నాయి. అవే బ్రెజిల్, బొలివియా, కొలంబియా, ఈక్వడార్, గునియా, పెరు, సురినేమ్, వెనుజులా అండ్ ఫ్రెంచ్ గునియా అని 9 దేశాలు ఉంటాయి. ఈ అమెజాన్ ఫారెస్ట్ లో ఒక పెద్ద రివర్ ఉంది. అదే అమెజాన్ రివర్. ప్రపంచంలో సెకండ్ లాంగెస్ట్ రివర్ గా ఉంది. ఈ అమెజాన్ రివర్ పొడవు సుమారు 6,400 కిలోమీటర్లు. అమెజాన్ ఫారెస్ట్ ని రైన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. ఎందుకంటే ఈ అడవిలో సుమారు 400 బిలియన్లు పైగా చెట్లు ఉన్నాయి. భూమికి 20% ఆఫ్ ఆక్సిజన్ ని ఈ అమెజాన్ ఫారెస్ట్ ఇస్తుంది. అందుకే ఈ అమెజాన్ ఫారెస్ట్ ని లంగ్స్ ఆఫ్ ద వరల్డ్ అని అంటారు. చెట్లు ఎక్కువ ఉన్న కారణంగా ఈ ఏరియాలో వర్షం ఎక్కువ కురుస్తుంది. ఇయర్లో 365 డేస్ కి అరౌండ్ 90% కూడా వర్షంగానే ఉంటుంది. అంటే వారంలో ప్రతి 5 రోజులు ఈ అమెజాన్ ఫారెస్ట్ లో వర్షం కురుస్తుంది. అందుకే దీనికి రైన్ ఫారెస్ట్ అని పిలుస్తారు. వర్షం ద్వారా వచ్చే వాటర్ అంతా ఆ అమెజాన్ రివర్ లో కలిసి ఆ రివర్ వాటర్ అట్లాంటిక్ ఓషన్ లో కలుస్తుంది. ఇంకా అమెజాన్ అడవుల్లో ఉన్న జీవుల గురించి చెప్పాలి అంటే చాలా ఉంది. ఇంతవరకు మీరు చూసారంటే వీడియో ఇంట్రెస్టింగ్ గా ఉంది అని అనుకుంటున్నాను. ఒక లైక్ డ్రాప్ చేయండి. మనం ప్రపంచంలో ఎక్కడా చూడని జీవులకు ఈ అమెజాన్ అడవి ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఈ అమెజాన్ అడవిలో మొత్తం 40,000 టైప్స్ ఆఫ్ ట్రీస్, 1,200 టైప్స్ ఆఫ్ బర్డ్స్, 2,300 టైప్స్ ఆఫ్ ఫిషెస్, 300 టైప్స్ ఆఫ్ మ్యామల్స్ అండ్ లివింగ్ క్రియేచర్స్ ఉన్నాయి. 28 లక్షల రకాల ఇన్సెక్ట్స్ ఉన్నాయి. ఆ ఇన్సెక్ట్స్ లో చాలా వరకు పాయిజన్ వే ఉన్నాయి. అమెజాన్ ఫారెస్ట్ లో డేంజరస్ క్రియేచర్స్ గురించి చెప్పాలి అంటే ఫస్ట్ జాగ్వర్. ప్రపంచంలో ఎక్కువ జాగ్వర్స్ ఈ అమెజాన్ అడవుల్లోనే ఉన్నాయి. తరువాత గ్రీన్ అనకొండ. దీని సైజు దాదాపు 30 నుంచి 35 అడుగులు ఉంటుంది. ఇంకా అమెజాన్ నదిలో చాలా డేంజరస్ గా ఉన్న ఒక క్రియేచర్ బ్లాక్ చైమన్. ఈ అమెజాన్ అడవిలో ఉండే ఒక పెద్ద మొసలే ఈ బ్లాక్ చైమన్. ఇంకా బుల్లెట్ యాంట్స్. ఈ చీమలు అమెజాన్ అడవుల్లో ఉండే ఒక వింతైన రకం. ఈ చీమలు కుడితే ఎలా ఉంటుందంటే ఒక బుల్లెట్ మనల్ని తాకినట్టుగా ఉంటుంది. ఇలా చెప్పాలి అంటే చాలా ఉన్నాయి. ఇంత డేంజరస్ ప్లేస్ అయిన అమెజాన్ ని ఒక పర్సన్ 66 రోజుల పాటు జర్నీ చేసి అక్కడున్న అమెజాన్ రివర్ ని స్విమ్ చేశాడు. అతనే మార్టిన్ స్ట్రిల్. 66 రోజులు ఆ రివర్ లో ఒక్కడే స్విమ్ చేయలేదు. మార్టిన్ స్ట్రిల్ తన టీంతో రోజుకి 10 నుంచి 12 గంటలు స్విమ్ చేసి మొత్తంగా 66 రోజుల్లో 5,268 కిలోమీటర్లు స్విమ్ చేశాడు. ఇది ఒక వరల్డ్ రికార్డుగా చెప్పుకోవచ్చు. మార్టిన్ స్ట్రిల్ కోసం ఒక లైక్ చేసి అమెజాన్ అడవి గురించి మీరు స్పెసిఫిక్గా ఏదైనా తెలుసుకోవాలి అని అనుకుంటే కామెంట్ చేయండి. తప్పకుండా షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ చింటూ ఫ్రమ్ థాట్స్ ఆఫ్ థింకర్స్ సైనింగ్ ఆఫ్.